హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ నేను సౌజన్య ఉత్తరాల. సో ఐటీ రైట్స్ అనేటువంటివి రాజకీయ నాయకుల మీద జరిగింది లేదంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఆరెల్స్ పారిశ్రామికవేత్తల మీద జరిగిందని జనరల్గా ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ నిన్న జరిగినటువంటి ఐటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ పైన ఆ ప్రొడక్షన్ హౌస్ సంస్థల పైన కొంచెం అందరినీ కూడా అటు సైడు చూసేలాగా చేస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే రాజకీయ నాయకుల పైన ఎలా అయితే ఐటీ రైట్స్ అయితే మాట్లాడుకునే వాళ్ళు జనాలు, సో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ హౌసెస్ పైన అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్స్ పైన దిల్ రాజు గారికి ఇంటికి సంబంధించి వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువుల ఇంట్ల పైన కూడా ఐటీ సోదాలు జరిగాయి అన్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ గారికి సంబంధించి ఇప్పుడు చేస్తున్నారు అన్నట్టుగా అప్డేట్స్ అంటున్నారు. సో అసలు ఎందుకు ఇంత అర్జెంటుగా అంత ఎమర్జెన్సీగా ప్రొడ్యూసర్స్ పైన ఐటీ రైట్స్ చేయాల్సి వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టు సహజంగా పొలిటీషియన్ల మీద బిజినెస్ మెన్ల మీద కూడా కొన్నిసార్లు జరుగుతుంటాయి. అయితే వాళ్లకు రాని ప్రచారం ఈ సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఇది కొంత ఎక్కువ ప్రచారానికి వస్తుంది. అయితే అక్కడ ఇతర రంగాల్లో వ్యక్తుల మీద లేదా ఒకటి రెండు సంస్థల మీద జరుగుతుంది. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేవరకల్లా నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్సు, టెక్నీషియన్సు, కో ప్రొడ్యూసర్సు ఈ సినిమాలకు ఫైనాన్స్ చేసిన వాళ్ళ మీద కూడా ఈ రైడింగ్ జరగడం వల్ల అది కూడా సుదీర్ఘంగా, అంటే సంక్రాంతి ఫెస్టివల్ హడావుడి ముగిసాక ఈ రైడింగ్ అనేది జరుగుతూ 48 గంటల వరకు, అంటే ఆల్రెడీ వన్ డే సహజంగా జరుగుతుంటుంది, అర్ధరాత్రి అయ్యాక వెళ్ళిపోతుంటారు. కానీ మర్నాడు కూడా ముందు రోజు దొరికిన కాగితాల ఆధారంగా మిగతా వాళ్ళకు కూడా విస్తరించడం అనేది ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. ప్రస్తుతం మనం 2025లో ఇది మొదటి బోనీగా మనం చెప్పుకోవచ్చు. ఆ ఐటీ రైడ్లో సహజంగా ఐటీ రైడ్స్ చేశాక అధికారులు ఎవరు మీడియా ముందుకు వచ్చి మాకు ఇవి దొరికింది, ఇంత దొరికింది, లెక్కలు తప్పున్నాయి, పలానా చెక్స్ ఉన్నాయి, క్యాష్ దొరికింది, ఇలాంటి విషయాలు ఏం చెప్పరు. ఒక లీకేజ్ లాగా వస్తుంటుంది, అదే దాన్ని మీడియా ప్రసారం చేస్తుంటుంది. అయితే మీరు అన్నట్టు దిల్ రాజు మిగతా వాళ్ళ మీద జరిగిన దాడుల గురించి పూర్తి సమాచారం ఇంకా రావాల్సి ఉంది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ దిల్ రాజు గారిని ఎందుకు ఫోకస్ చేశారు అనుకోవాలి? ఇప్పుడు దిల్ రాజు మీద రైడ్ అని ప్రత్యేకంగా మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన మీద 2-3 సందర్భాల్లో జరిగాయి. ఇది మొదటిసారి కాదు. దిల్ రాజు అనేది ఒక విధంగా చెప్పాలంటే ఐటీ డిపార్ట్మెంట్గా ఆయన రెగ్యులర్ కస్టమర్ లాగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో జరిగాయి. ఇది మొదటిది కాదు. మనం ఇది ఇప్పుడు చర్చనీయాంశం ఎందుకైందంటే ఆయన రీసెంట్గా ఈ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం, అందులో రెండింటికి ఆయన ప్రొడ్యూసర్ కావడం వల్ల ఈ గేమ్ చేంజర్ అనేది ఒక 500 కోట్లతో తీసినట్టుగా అది ప్రచారం జరుగుతుంది. అంటే చాలా పెద్ద మొత్తం, ఇండియా మొత్తం సినిమా మేకింగ్లోనే చాలా కాస్ట్లీయెస్ట్ సినిమా, అది ఆయనే ప్రొడ్యూస్ చేశాడు. ఆ తర్వాత అంత ప్రొడ్యూస్ చేసి అంత బర్డెన్ ఉన్నప్పటికీ కూడా బాలకృష్ణ నటించిన డాకు మహారాజును ఆయన డిస్ట్రిబ్యూట్ చేశాడు. అంటే దానికి పేమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత సొంతంగా తీసిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేశాడు. ఈ 3 అంటే గేమ్ చేంజర్ మినహాయిస్తే మిగతా మంచి రెవెన్యూ తెస్తున్నాయి. ఇది దానికి సంబంధించిన వ్యవహారాలు, లెక్కలు, పైగా అతను రీసెంట్గా ఎఫ్డీసీ చైర్మన్గా కొత్త బాధ్యతలు కూడా తీసుకున్నాడు. చాలామంది నిర్మాతలకు ఆయన తలలో నాలుకలా కూడా ఉంటాడు. అతను ఒక పాపులర్ ఫిల్మ్ మేకర్గా అందరి దృష్టిలో ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో ఆయన తీసిన సినిమాలు కావచ్చు, ఆయన పంపిణీ చేసిన సినిమాలు కావచ్చు, ఈ కారణం చేత బహుశా రైట్స్ జరిగి ఉంటాయి. అంటే ఆయనకి ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆయనకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ పైన కూడా ఫోకస్ చేశారు ఐటీ అధికారులు అన్నట్టుగా అంటున్నారు. కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఆయన కొత్తగా పెట్టింది కాదు, చాలా కాలం నుంచి అది రన్ చేస్తున్నది. దిల్ రాజు మాత్రమే మనకు కనపడతాడు. దిల్ రాజు వెనక ఆయనకు బంధువులు అందరూ సపోర్ట్గా ఉంటారు. ఆయన కుమార్తె కూడా గత 2-3 సంవత్సరాలుగా ఆయన ఆ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, కీలక పాత్రధారి. ఆయన బ్రదర్ సన్ కూడా, అతను కూడా హన్షిత్, అతను కూడా ఇంపార్టెంట్ రోలు. అలాగే ఆయన వైఫ్ కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటుంది. అయితే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో అతనికి వేరే పార్ట్నర్స్ కూడా ఉన్నారు. కాబట్టి దిల్ రాజు అక్కడ ఓనర్, ప్రొపరేటరే, ఇక్కడ ప్రొపరేటరే. అంటే ఇప్పుడు చాలా ప్రొడక్షన్ హౌసెస్ భారీ చిత్రాలను నిర్మించడం జరిగింది. సో వాళ్ళ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని అనుకుని పక్కన పెట్టుకుంటే, సో ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేశారనుకోవచ్చు. బట్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.
సో అంటే యాజ్ ఏ డైరెక్టర్గా వర్క్ చేసిన సుకుమార్ గారి పైన ఎందుకు ఐటీ దాడులు జరిగినట్టు మనం అర్థం చేసుకోవాలి? కొంతకాలం క్రితం వరకు కేవలం ఆయన డైరెక్టర్గానే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్ పుష్ప 2కు కూడా అతను ఓన్లీ డైరెక్టర్. కానీ ఆ సినిమా మేకింగ్లో కానీ ఆ సినిమాకి వచ్చే లాభాల్లో కానీ ఆయన పార్ట్నర్. ఆయనకు పార్ట్నర్షిప్ అందులో ఉంది అన్న విషయం అందరికీ తెలుసు. పైగా సుకుమార్ రైటింగ్స్ అని ఒక సంస్థను నెలకొల్పి తను నిర్మాతగా ఆయన శిష్యులతో ఆయన సినిమాలు కూడా తీస్తున్నాడు. అంటే ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు. అతను రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా, ఇతర సినిమాలు తీస్తూ నిర్మాతగా ఇలా ఆయన కూడా యాక్టివ్గానే ఉన్నాడు. బహుశా సుకుమార్ మీద జరుగుతున్న రైట్స్ ఈ 4 విభాగాలకు సంబంధించి కూడా అయి ఉండొచ్చు. సో అంటే ఐటీ అధికారులకి లిస్టుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే చిన్నగా ఉందా? ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్దగానే ప్లాన్ చేసుకున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఐటీ రైట్స్ ఈ రోజున ఒక దిల్ రాజు లేదా మైత్రి మూవీస్ ఇవి మనకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కానీ పీపుల్స్ మీడియా ఆల్రెడీ ఇబ్బందులో ఉంది. మైత్రి మూవీస్ రీసెంట్గా పుష్ప 2 లాంటి పెద్ద సినిమా ఇచ్చింది. అధికారికంగా లెక్కల ప్రకారమే దాదాపుగా 2,000 కోట్లు వసూలు చేసిందని, హీరోకు 300 కోట్లు ఇచ్చారని, డైరెక్టర్కు 100 కోట్లు ఇచ్చారని, అది వాళ్ళు అఫీషియల్గా చెప్పనప్పటికీ ఒక మీడియాలో ఒక ట్రెండింగ్లా అందరికీ తెలిసిన సమాచారమే. దాన్ని వాళ్ళు ఏం ఖండించలేదు ఏ స్టేజ్లో కూడా. లోకల్గా కూడా అంటే రాష్ట్ర స్థాయిలో కూడా తెలంగాణ అండ్ ఏపీలో కూడా అది స్టిల్ హౌస్ఫుల్గా అద్భుతంగా రన్ అయింది. ఓపెనింగ్కు అసలు వివాదం వచ్చిందే ఆ సినిమాతో కదా, ప్రీమియర్ షోస్ అండ్ టికెట్ రేట్స్ హైప్ చేశారని. అది ఒక అందరి దృష్టిలో ఉంది. అయితే ఒక పెద్ద సినిమా వచ్చాక ఇలాంటి రైట్స్ అనేది ఇది కొత్త కాదు. గతంలో 2008లో నాకు తెలిసి పోకిరి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంట్లో కూడా రైట్స్ అయినాయి. ఆ సినిమాకు మరి మీరు అడగొచ్చు ఆ సినిమాకి ఆయన హీరో కదా అని. కానీ అందులో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఆయన సిస్టర్ మంజుల వన్ ఆఫ్ ది పార్ట్నర్. అదే టైంలో నాగార్జున మీద, రవితేజ మీద అండ్ ఆఖరికి యాంకర్ సుమ మీద కూడా రైట్స్ జరిగినాయి. ఐటీ వాళ్ళు ఏ క్యాల్కులేషన్లో ఈ ఐటీ రైట్స్ చేస్తారనేది మనకు స్పష్టంగా తెలియదు. అలాగే అలా వైకుంఠపురం సమయంలో ఆ సినిమాని తీసిన సితారా ఎంటర్టైన్మెంట్ ఆ ప్రొడ్యూసరు హౌస్ మీద కూడా రైట్స్ అయినాయి. ఆ తర్వాత ఏమైనా ఆ రైట్స్ ఇందాక నేను చెప్పినట్టు దాని సంగతి ఎలాంటి సమాచారం మనకు స్పష్టంగా ఉండదు. ఓకే, రైట్స్ అయ్యాయని మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ తప్ప అసలు ఏం జరిగింది, ఏం చేశారు, ఏమేం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు అనేది మనకి ఇన్ఫర్మేషన్ రాదు. అంటే ఇప్పుడు దిల్ రాజు గారి పేరు బయటకు వచ్చింది, సుకుమార్ గారి పేరు బయటకు వచ్చింది. ఇంకెంతమంది పైన ఐటీ అధికారులు సోదాలు నిర్వహించేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పుడు దిల్ రాజుకు సంబంధించి సోదాలు చాలా సుదీర్ఘంగా చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి అందిన సమాచారం ప్రకారం బహుశా ఇంకా విస్తరిస్తే ఆయనకు ఫైనాన్స్ చేసిన వాళ్ళు కావచ్చు, అందులో మనకు తెలియకుండా పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా రైట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అంటే ఇప్పుడు సుకుమార్ కూడా దిల్ రాజుకు పార్ట్నరే. దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్లో సుకుమార్ రైటింగ్స్ అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ కలిపి సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అంటే దిల్ రాజులు అటాక్ చేయడం వల్ల అవి బయటకు వచ్చి ఉంటాయి. లేదా మైత్రి మూవీస్ మీద రైట్ జరిగింది కాబట్టి మైత్రి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు తీస్తున్న సంస్థ మైత్రియే. ఆ తర్వాత దిల్ రాజు, ఆ తర్వాత పీపుల్స్ మీడియా, తర్వాత సితారా ఎంటర్టైన్మెంట్. ఈ నలుగురే యాక్టివ్గా ఉన్నారు. నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు. ఒక సినిమా పూర్తయ్యాక ఇంకో సినిమాని కాకుండా ఎట్ ఏ టైం 3-4 సినిమాలు ప్రొడక్షన్ చేస్తున్నారు. దీనికి మామూలు ఖర్చు కాదు, ఇది చాలా ఖర్చు అవుతుంది. మరి ఈ రెవెన్యూ వీళ్ళకి ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందన్న అనుమానం ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు వచ్చి ఉండొచ్చు. నిజానికి జిఎస్టీ అనేది అమలయ్యాక జిఎస్టీ ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు చాలామంది మీద వచ్చాయి. కొద్ది సంవత్సరాల క్రితం, నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల క్రితం జిఎస్టీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసి తెలుగు సినిమా నిర్మాతలతో ఒక సమావేశం నిర్వహించారు. జిఎస్టీ మేము మీ వైపు చూడొద్దంటే మీరు ఏమేమి చేయాలి అన్న విధంగా దాన్ని కలిసి వివరంగా చాలా అధికారులందరూ వివరించారు. నిర్మాతలకు ఉన్న డౌట్స్ కూడా అక్కడ వాళ్ళు అడిగారు, వాళ్ళు వివరించారు. అయినప్పటికీ ఈసారి జరుగుతుంది. ఓకే, మరి ఇప్పటికైతే దిల్ రాజు గారి పేరు అండ్ సుకుమార్ గారి పేరు వచ్చింది. ఈ లిస్ట్ ఇంకెంత వరకు వెళ్తుంది, ఇంకెంతమంది ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు.